వెల్కమ్ టు పిటిటివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 1వ తారీఖు అంటే ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అంటే జూలై 1వ తారీఖునే సామాజిక పెన్షన్లు 7,000 రూపాయలు పెంపుదల చేసి 2 రోజుల్లోనే పెన్షన్దారులకైతే వారికి అమౌంట్ అందజేయడం జరిగింది. పెన్షన్ల విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి మార్కులు కొట్టివేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి కూడా జీతం సకాలంలోనే చెల్లించి ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రభుత్వం ఇది అనేటువంటి ఒక మంచి మార్కును కూడా నారా చంద్రబాబు నాయుడు కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సకాలంలో వారికి పెన్షన్లు వారి అకౌంట్లో జమ చేసి నారా చంద్రబాబు నాయుడు మంచి మార్కులు కొట్టేయడం జరిగింది. మొత్తంగా జూలై 1వ తారీఖున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ వర్గాల ప్రజల మంచి మార్కులు కొట్టివేయడంతో ఇప్పుడు ఆగస్టు మొదటి వారంలో కూడా ఏపీ ప్రజల మంచి మార్కులు కొట్టేసేందుకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 1వ తారీఖున కావాల్సినటువంటి నిధుల సేకరణకు సంబంధించి కూడా వారం 10 రోజుల క్రితం నుంచే రుణ సేకరణ విషయంలో తర్జన పడుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆగస్టు 1వ తారీఖున సామాజిక పెన్షన్లు అయితే పంపిణీ చేయాలి. మొత్తంగా 3,000 పెన్షన్ను గత నెలలో 7,000 చేయడం జరిగింది. కానీ ఆగస్టు 1వ తారీఖున 3,000 పెంచినటువంటి 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కొన్ని పెన్షన్లకు 6,000 ఇవ్వాలి, కొన్ని పెన్షన్లకు 10,000 నుంచి 15,000 రూపాయలు అయితే ఇవ్వాలి. మొత్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీకే ఏపీ ప్రభుత్వానికి 4,000 కోట్ల పైచీలకు నిధులు అవసరమవుతాయని ఒక అంచనా అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నిధుల సమీకరణ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళన అయితే లేదు. ప్రస్తుతానికి ఏపీ ఖజానాలో 4,000 కోట్ల పైచీలకు నిధులైతే ఉండడం జరిగింది. ఈ నిధులు సామాజిక పెన్షన్ల పంపిణీ చేయడానికి సరిపోతాయి అనేటువంటి ఒక అంచనా అయితే ఉండడం జరిగింది. అయితే మొత్తంగా ఇప్పుడు ఆందోళన ఏమిటి అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి మొదటి తారీఖులోనే జీతం అందజేయడం, రిటైర్డ్ అయినటువంటి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ అమౌంట్ అనేది సకాలంలో వారి అకౌంట్లో జమ చేయడం అనేది ఇప్పుడు కత్తి మీద సాములాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని సంతృప్తి పరిచేందుకు వారి దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేసేందుకు నారా చంద్రబాబు నాయుడు 4,000 కోట్ల పైచీలకు రుణం చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మంగళవారం నాడు ప్రతి మంగళవారం నుంచి అంటే గత మంగళవారం ఈ మంగళవారం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర బాండ్ల వేలంలో సెక్యూరిటీలు పెట్టి 4,000 కోట్ల రుణం సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ రుణం కనుక ఖచ్చితంగా లభిస్తే ఇక ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి మార్కులు కొట్టేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జూలై 1వ తారీఖుని అన్ని వర్గాల నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది అని ఒక ఇంప్రెషన్ కలిగించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు 1వ తారీఖున కూడా అదే మంచి ఇంప్రెషన్ కొట్టేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి వారం 10 రోజుల నుంచి చాలా తర్జన పడుతూ కూడా ఆర్బీఐ దగ్గర అప్పులు చేయడం, తర్వాత ఉన్నటువంటి నిధులను సర్దుబాటు చేసేందుకు సామాజిక పెన్షన్ల విషయంలో ఎంత మాత్రం నిధులు అవసరమవుతాయి అనే విషయం గురించి ఇప్పటికే ఆ నిధులను సమకూర్చుకోవడంతో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే 1వ తారీఖు అంటే ఆందోళన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా రాబోయేటువంటి కొన్ని నెలల పాటు కూడా ఇలాగే ఆందోళన పడుతూ కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఉంది అంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఒక విషయం అయితే చర్చకైతే తెర మీదకు వస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏపీ ప్రభుత్వం దగ్గర ఎంత మేరకు అప్పులు ఉన్నాయి, ఎంత మేరకు నిధులు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి ఎంత మేరకు నిధులు అవసరం అవుతూ ఉన్నాయి, తర్వాత ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, ఎక్కడి నుంచి రెవెన్యూ ఖర్చు అవుతుంది అనేటువంటి లెక్కలను పూర్తి స్థాయిలో తీసేందుకే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ప్రయత్నం అయితే కనిపించడం జరిగింది. జూలై 1వ తారీఖున అప్పులతోనే ప్రభుత్వాన్ని అయితే నడిపినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆగస్టు నెలలో కూడా అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అప్పుల పరిస్థితి అనేది కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ప్రభుత్వ వర్గాలు కూడా చెబుతున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల గురించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళకపోవడం అనేది ఒక ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ సంక్షేమ పథకాలు ఇస్తే కనుక ఆ సంక్షేమ పథకాల నిధులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భారీ మొత్తంలో అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి సామాజిక పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతం, అలాగే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకి పెన్షన్లు చెల్లించే విషయం మీదే ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా సంక్షేమ పథకాలను కొన్ని నెలల పాటు వాయిదా వేసి ఆ తర్వాత ఆ సంపద సృష్టించిన తర్వాత లేదా ఆదాయం పెరిగిన తర్వాత సంక్షేమ పథకాల జోలికి వెళ్ళాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది.